వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఓకే, ఈ క్వశ్చన్లకు వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ప్రతి ఒక్కరు కూడా చూసే వాళ్ళు షేర్ చేయండి. మేము అడిగే క్వశ్చన్లకు కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మేము ఇంకా మీకోసం చాలా మంచిగా వీడియోలు చేసి పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నేటి ప్రశ్నల్లో మన ప్రీవియస్ క్వశ్చన్లో చూస్తే తమిళనాడులోని నాట్యాంజలి ఉత్సవ్ ప్రతి సంవత్సరం క్రింది వాటిలో ఏ సందర్భాలలో జరుపుకుంటారు? మళ్ళీ క్వశ్చన్ చూడండి నాన్న, ఎంత అద్భుతమైన క్వశ్చన్. తమిళనాడులోని నాట్యాంజలి ఉత్సవ్ ప్రతి సంవత్సరం క్రింది వాటిలో ఏ సందర్భాలలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జన్మాష్టమి, ఆప్షన్ బి దీపావళి, ఆప్షన్ సి పొంగల్, ఆప్షన్ డి మహాశివరాత్రి. అంటే ఈ పండుగలన్నీ కూడా మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన పండుగ. అయితే ఈ నాట్యాంజలి ఉత్సవం అనేది మనకి ఏ రోజున జరుపుకుంటారు సార్ అంటే మహాశివరాత్రి రోజున దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, మహాశివరాత్రి రోజున ఈ నాట్యాంజలి ఫెస్టివల్, దీన్ని డ్యాన్స్ ఫెస్టివల్ అనే పేరుతో కూడా పిలవచ్చు. ఓకేనన్న. అయితే ప్రతి సంవత్సరం కూడా దీన్ని మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి నెలలో గాని లేదా మార్చి నెలలో గాని ఈ యొక్క నాట్యాంజలి ఉత్సవం లేదా డ్యాన్స్ ఫెస్టివల్ ని నిర్వహించడం జరుగుతుంది మనకి. అయితే హిందూ దేవుడైన శివుణ్ణి స్మరించుకుంటూ, ఎవరు సార్ అంటే శివుణ్ణి స్మరించుకుంటూ దాదాపుగా 13 రోజుల పాటు ఈ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది జరగడం జరుగుతుంది. అంటే దాదాపు ఎన్ని రోజులు సార్ అంటే 13 days ఈ ఉత్సవం అనేది ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది మనకి. ఇది ప్రధానమైన ఇది. అయితే మనకి 13 రోజుల పాటు జరపడం జరుగుతుంది మనకి ఈ పండగ అనేది. చూడండి, తమిళనాడు రాష్ట్రంలో మనకు ప్రధానమైన ఒక డ్యాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని శాస్త్రీయ నృత్యం అంటాం. ఈ శాస్త్రీయ నృత్యం ఏది సార్ అంటే భరతనాట్యం. ఏది సార్ అంటే భరతనాట్యం అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే భరతనాట్యం అనేది. అంటే ఏది సార్ అంటే తమిళనాడులో ప్రధానమైన శాస్త్రీయ నృత్యం ఏది సార్ అంటే మనకి భరతనాట్యం. అండ్ మనకు ప్రధానంగా చూడండి అన్న కథక్ అనేది చాలా రకాల ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. కథక్ ఇది ఉత్తర భారతదేశం లేదా ఉత్తరప్రదేశ్ లో ప్రధానంగా ఉండడం జరుగుతుంది మనకి. అండ్ ఇంకోటి మనకు కూచిపూడి. ఏది సార్ అంటే కూచిపూడి నృత్యం. ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఫేమస్ అయిన పండుగ ఏది సార్ అంటే కూచిపూడి. అండ్ దాని తర్వాత ఏది సార్ అంటే నతిత్రయ అనేది మనకి, లేదా దీన్ని అస్సామీ పండగ, అస్సామీ డ్యాన్స్ ఫెస్టివల్ లేదా అస్సామీ నృత్యం అంటాం. ఎక్కడ సార్ అంటే అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది మనకి. అండ్ మణిపూరి నృత్యం మణిపూర్ లో. అండ్ దాని తర్వాత కథక్కలి. ఏది సార్ అంటే కథక్కలి నృత్యము లేదా దీన్ని మోహిని అట్టం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి. ఎక్కడ సార్ అంటే కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అంటే ప్రధానమైన నృత్యాలు ఇవి మనకి. ఇలాగా ఈ నృత్యాలను కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రతి సంవత్సరం కూడా మనకు ఉత్తరప్రదేశ్ లో ఒకే డ్యాన్స్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరుగుతుంది మనకు ఉజ్జయిని ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డ్యాన్స్ ఫెస్టివల్ ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఎక్కడ సార్ అంటే తమిళనాడులో కొన్ని ముఖ్యమైన పండుగలు అనేవి ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే పొంగల్ అనే పండుగ అనేది కూడా తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునేది. అండ్ తమిళనాడు రాష్ట్రంలో ఒక నూతన పండుగ కూడా ఉండడం జరుగుతుంది మనకి. దాన్ని ఏమంటాం సార్ అంటే పుత్తండు అనే పండుగ. అంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే నూతన పండుగ ఏది సార్ అంటే పుత్తండు అనే పండుగ కూడా జరుపుతారు. అండ్ నవరాత్రి లేదా విజయదశమి అండ్ దాని తర్వాత మనకి
దీపావళి పండుగ అండ్ మాఘశిర చతుర్దశి పండుగ అండ్ ఆయుధ పూజ పండుగ అండ్ దాని తర్వాత కార్తీక దీపం లాంటి పండుగలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఆది పెరుక్క అనే పండుగ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఆది పెరుక్క. చూడండి నాన్న, కొత్త కొత్త పండుగలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది మనకి. అండ్ దాంతో పాటు మనకి ఏది సార్ అంటే తైపూసం అనే పండుగ కూడా తమిళనాడు రాష్ట్రంలో జరగడం జరుగుతుంది. తైపూసం అనే పండుగ, తైపూసం అనే పండుగ కూడా తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పండుగ. అంటే కేవలం తమిళనాడుకు సంబంధించిన మాత్రమే కాకుండా 360 degrees లో ఉన్న ఫెస్టివల్ కి సంబంధించిన ప్రధానమైన అంశాలు కూడా చూసాం. గత వీడియోలో అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన ఒక గిరిజన పండుగ గురించి కూడా మనము గతంలో చూడడం జరిగినది. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలు 360 డిగ్రీలో మనము వాటిని ఇచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న. ఏంటి సార్ అంటే ప్రతి సంవత్సరం ఏ రంగంలో మూర్తిదేవి అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ని ఇవ్వడం జరుగుతుంది మనకి? చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మూర్తిదేవి అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఈజ్ గివెన్ ఎవ్రీ ఇయర్ ఇన్ విచ్ ఫీల్డ్ అనే పేరుతో పిలిచాం. అంటే మూర్తిదేవి అవార్డు అనేది ప్రధానంగా ఏ రంగంలో ఇస్తారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ నృత్యము అండ్ సంగీతము అండ్ సాహిత్యము నాటకం అనేది ఉండడం జరుగుతుంది. మన గతంలో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్. అయితే మనకి ప్రధానంగా ఏ దాంట్లో ఇస్తారు సార్ అంటే దీన్ని ఓకే సాహిత్య రంగంలో ఇవ్వడం జరుగుతుంది. ఏ దాంట్లో ఇస్తారు సార్ అంటే సాహిత్య రంగంలో ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది మనకి. అయితే ఈ మూర్తిదేవి అవార్డును ఎవరు ప్రారంభించారు సార్ అంటే జ్ఞానపీఠ్ అవార్డ్ ఫౌండేషన్ వారు. ఎవరు సార్ అంటే జ్ఞానపీఠ. ఎవరు సార్ అంటే జ్ఞానపీఠ్ అవార్డు ఫౌండేషన్ వారు. ఎవరు సార్ అంటే జ్ఞానపీఠ అవార్డు ఫౌండేషన్ వారు ఈ అవార్డును ఏ అవార్డు సార్ అంటే ఈ యొక్క మూర్తిదేవి అవార్డును ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించింది సార్ అంటే దీన్ని 1983వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. అంటే అప్పటి నుంచే 1983 నుంచే ఈ అవార్డుని ఇస్తున్నారు. అయితే ప్రారంభంలో దీని యొక్క ప్రైజ్ మనీ ₹1,00,000 అనేది ఉండేది. ఏదండి ఈ మూర్తిదేవి అవార్డు కేవలం ₹1,00,000. అయితే ప్రస్తుతం దీని యొక్క ప్రైజ్ మనీ ఎంత సార్ అంటే ₹4,00,000 అనేది ఉండడం జరుగుతుంది. ఎంత ఉంది సార్ అంటే ₹4,00,000 అనేది ఈ మూర్తిదేవి అవార్డు యొక్క విలువ అనేది ఉండడం జరుగుతుంది. దీనితో పాటు ఎవరైతే గెలుపొందింటున్నారో వాళ్ళకు నగదు 4,00,000తో పాటు ఒక సరస్వతీ దేవి యొక్క అవార్డును కూడా సరస్వతీ దేవి యొక్క అవార్డు ఒక విగ్రహాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూర్తిదేవి అవార్డు విన్ అయిన వారికి మనకి. అయితే 1983లో ఈ అవార్డు ప్రారంభించారు. అయితే 1983లో ఈ అవార్డును మొదటగా విన్ అయిన వారు మనకి ఎవరు సార్? మొదటగా విన్ అయిన వాళ్ళు ఎవరు సార్ అంటే మనకి ఓకేనన్న ఎవరు సార్ అంటే సికే కనకరాజు గారు. సికే ఎవరు సార్ అంటే సికే నాగరాజరావు గారు. సికే నాగరాజరావు గారికి రావడం జరుగుతుంది. ఇతను ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి సార్ అంటే కన్నడ రాష్ట్రానికి కన్నడ భాషకు చెందిన వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక తెలుగు వాడికి కూడా అవార్డు రావడం జరిగింది 2015లో. ఎవరు సార్ అంటే కొనకలూరి ఇనాక్ అనే వ్యక్తికి. ఎవరు సార్ అంటే కొనకలూరి ఇనాక్ అనే వ్యక్తికి 2015లో తెలుగులో భాగంగా రావడం జరుగుతుంది. ఇతను ఏ పుస్తకం రాశాడు సార్ అంటే మనకి అనంత జీవనం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అనంత జీవనం అనే పుస్తకాన్ని రాయడం జరిగినది ఎవరు సార్ అంటే కొనకలూరి ఇనాక్. అండ్ సాహిత్య రంగం అంటున్నా ఎన్ని భాషల్లో సార్ అంటే భారత రాజ్యాంగం గుర్తించిన భాషలలో. అంటే భారత
రాజ్యాంగం గుర్తించిన భాషలు అంటే 8వ షెడ్యూల్లో లేదా 17వ భాగంలో ఉన్న భాషలు అంటే ఎన్ని సార్ అంటే 22 అధికార భాషలో 22 అధికార భాషలో ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని గురించి కొత్తగా మీరు చదవాల్సిన అవసరం లే. అంటే మూర్తిదేవి అవార్డు అంటే మొత్తం మీ ముందరకు వచ్చేసింది. అయితే చివరగా ఈ అవార్డును 2019లో ప్రకటించారు నాన్న. అప్పటి నుంచి ఈ అవార్డును ప్రకటించలేదు. అంటే సో రీజన్స్ వల్ల ప్రకటించలేదు. 2019లో ఎవరికి వచ్చింది సార్ అంటే విశ్వనాథ్ ప్రసాద్ త్రిపాఠి. ఎవరు సార్ అంటే విశ్వనాథ్ ప్రసాద్ త్రిపాఠి అనే వ్యక్తికి రావడం జరిగినది. త్రిపాఠి అనే వ్యక్తికి రావడం జరిగింది. ఏ భాష సార్ అంటే హిందీ భాషకు రావడం జరిగినది. కాబట్టి కొంచెంగా జాగ్రత్తగా రాసుకున్నాను. అవార్డు మొత్తం కూడా మీకు రావడం జరిగింది. చూడండి, ఇక్కడ కొత్తగా మీరు చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు చేయవలసిన ప్రధానమైన ఇది ఏంటి సార్ అంటే మీరు ప్రధానంగా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం. ఓకే, మనకి ఈ రోజు నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే జ్ఞానపీఠ్ అవార్డును ఎప్పుడు ప్రారంభించారు? ఓకే, జ్ఞానపీఠ ఫౌండేషన్ వాళ్ళే మూర్తిదేవి అవార్డు ఇస్తున్నారు. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయాలి. ఓకేనన్ను. అయితే జ్ఞానపీఠ్ అవార్డు అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు? ఓకేనన్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఏంటి సార్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే యుఎన్ఓ భద్రతా మండలిలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఓకే, ఇన్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దేర్ ఆర్ అని ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, మనకి ఆప్షన్ లో 10 శాశ్వత మరియు 5 తాత్కాలిక సభ్య దేశాలు, 5 తాత్కాలిక మరియు 5 శాశ్వత సభ్య దేశాలు, అండ్ 5 తాత్కాలిక మరియు 10 శాశ్వత సభ్య దేశాలు, 10 శాశ్వత మరియు ఓకేనన్నా 10 శాశ్వత మరియు 10 తాత్కాలిక సభ్య దేశాలు. ఇక్కడ మనకి ఓకేనన్నా ఆప్షన్ తప్పుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి సార్ అంటే 5 శాశ్వత సభ్య దేశాలు, ఓకే శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు. అంటే యుఎన్ఓ యొక్క భద్రతా మండలి అంటే ఏది సార్ అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో ఏది సార్ అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో 5 శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి, 10 తాత్కాలిక సభ్య దేశాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క యుఎన్ఓలో భాగంగా ఉన్న ప్రధాన 6 అంగాలలో ఇదొక అంగం. ఏది సార్ అంటే సెక్యూరిటీ కౌన్సిల్ అని. సెక్యూరిటీ కౌన్సిల్ అనేది యుఎన్ఓ యొక్క ప్రధాన 6 అంగాలలో అంటే సాధారణ సభ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే భద్రతా మండలి అండ్ ధర్మకర్తృత్వ మండలి అండ్ దాని తర్వాత అక్కడ నుంచి మనకి సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం అండ్ దాని తర్వాత సచివాలయం. ఇలాంటి మొత్తం కూడా మనకి 6 ఆర్గనైజేషన్స్ ఉంటే దాంట్లో ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒకటి మనకి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే న్యూయార్క్ లో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే న్యూయార్క్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, న్యూయార్క్ లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది. ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ ని ఏమంటాం సార్ అంటే యుఎన్ఓ యొక్క హార్ట్ అనే పేరుతో పిలుస్తాం. అంటే యుఎన్ఓ యొక్క గుండెకాయ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే దీంట్లో మనము 5 శాశ్వత 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. అయితే 5 శాశ్వత సభ్య దేశాలు ఏంటో చూద్దాం. శాశ్వత సభ్య దేశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏమేమి ఉన్నాయి సార్ అంటే అవి యుఎస్ఏ అండ్ రెండవది చైనా అండ్ మూడవది రష్యా అండ్ నాలుగవది బ్రిటన్, ఐదవది ఫ్రాన్స్ అనే దేశాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అంటే మొత్తం కూడా యుఎన్ఓ యొక్క భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి, పర్మనెంట్ మెంబర్ కంట్రీస్. అయితే వీటిని మనం ఏమంటాం సార్ అంటే వీటో పవర్ కంట్రీస్ అనే పేరుతో పిలుస్తాం.
ఏమని పిలుస్తాం సార్ అంటే వీటో పవర్ దేశాలు అంటాం. అంటే వీటో పవర్ అనగా ఏమంటాం సార్ అంటే తిరస్కరించే అధికారం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది సార్ అంటే తిరస్కరించే అధికారం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే వీటో పవర్ ఎక్కువగా ఉపయోగించిన దేశం, ఎక్కువ సార్లు వీటో పవర్ ఉపయోగించిన దేశం ఏది సార్ అంటే రష్యా. అతి తక్కువ సార్లు ఉపయోగించిన దేశం ఏది సార్ అంటే బ్రిటన్ అనే దేశం ఉండడం జరుగుతుంది. ఎక్కువ సార్లు రష్యా ఇదాన్ని వీటో పవర్ ని ఉపయోగిస్తే తక్కువ సార్లు ఉపయోగించినది ఏది సార్ అంటే ఫ్రాన్స్. అయితే దీంట్లో 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి కదా, తాత్కాలిక సభ్య దేశాలు అనేవి ఉంటాయి. ఇవి 2 సంవత్సరాల కాలానికి ఎన్నిక కాబడతాయి. ఎన్ని సంవత్సరాల కాలానికి సార్ అంటే తాత్కాలిక సభ్య దేశాలు 2 సంవత్సరాల కాలానికి ఒక్కసారి ఎన్నిక కావడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రతి సంవత్సరం కూడా 5 కొత్త దేశాలు చేరితే 5 కొత్త దేశాలు రాజీనామా చేయడం జరుగుతుంది. అంటే 2024లో ఎలక్టింగ్ అయినవి 2024 జనవరిలో ఎన్నికవుతే 2025 డిసెంబర్ 31న అంటే 2 సంవత్సరాలలో ఇదవుతాయి. అండ్ దాని తర్వాత 2026 నుంచి 26 నుంచి 5 ఇలాగ ఎన్నిక కావడం జరుగుతుంది. అలాగే తాత్కాలిక సభ్య దేశాలు ఎక్కడి నుంచి ఇలాగ ఎన్నిక చేస్తారు సార్? 5 దేశాలు ఏమో ఎక్కడి నుంచి ఎంపిక చేస్తారు సార్ అంటే ఆసియా దేశాలు, ఆసియా మరియు ఆఫ్రికా దేశాల నుంచి, ఆసియా ఆఫ్రికా దేశాల నుంచి 5 దేశాలు అండ్ 2 లాటిన్ అమెరికా దేశాలు మనకి అండ్ 2 పశ్చిమ యూరప్ మరియు కామన్వెల్త్ దేశాలు. 1 మనకి ఏది సార్ అంటే యూరప్ దేశం నుంచి ఎన్నిక కావడం జరుగుతుంది. 5 ఆసియా ఆఫ్రికా నుంచి, 2 లాటిన్ అమెరికా నుంచి, 2 పశ్చిమ యూరప్ అండ్ కామన్వెల్త్ దేశాల నుంచి అండ్ 1 యూరప్ దేశం నుంచి ఇదవడం జరుగుతుంది మనకి. అయితే తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం ఇప్పటిదాకా ఎన్ని సార్లు ఎన్నికైంది సార్ అంటే మనకి 8 సార్లు ఎన్నిక కావడం జరిగింది. అయితే మొదట్లో 1951లో ఒకసారి అండ్ ఇటీవల 8వసారి 2021లో ఒకసారి ఎన్నిక కావడం జరిగినది మనకి. ఓకే, ఎన్నిక కావడం జరుగుతుంది మనకి. ఓకేనన్న, ఎన్నిక కావడం జరుగుతుంది మనకి ఇది. ఓకేనన్న, అలాగా భద్రతా మండలిలో అధ్యక్షుడు ఉంటారా అంటే ఉంటారు. అయితే దీంట్లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు? 15 సభ్య దేశాలు. ప్రతి నెల ఒకరు సభ్యులు ఆ భద్రతా మండలికి అధ్యక్ష వహిస్తారు. అంటే ప్రతి దేశం ఏదైతే ఉందో దీంట్లో 15 దేశాలు, దాంట్లో ఆ ఇంగ్లీష్ వర్ణమాల ప్రకారం అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారము ఓకే దీంట్లో పనిచేయడం జరుగుతుంది మనకి. ప్రతి నెల ఒక దేశం సభ్యత్వం వహించడం జరుగుతుంది. అయితే వీటిని వీటో పవర్ కంట్రీస్ అంటున్నాం. అయితే వీటో పవర్ కంట్రీస్ గా కొన్ని దేశాలు వీటో పవర్ కావాలని కోరుతున్నాయి. వాటిని G4 కంట్రీస్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ G4 కంట్రీస్ అంటే మనకి గ్రూప్ ఆఫ్ 4 అంటాం. ఏవేవి ఉన్నాయి సార్ అంటే భారత్, బ్రెజిల్ అండ్ జపాన్ అండ్ జర్మనీ లాంటి దేశాలు కోరుతున్నాయి. దీనిపైన ఒక కమిటీ కూడా వేశారు. ఏది సార్ అంటే ఆనంద ఫన్యరాజ్ కమిటీ. ఏది సార్ అంటే ఆనంద ఫన్యరాజ్ కమిటీ అనేది వేయడం జరిగింది. ఆనంద ఫన్యరాజ్ కమిటీ ఇవి ఈ యొక్క శాసనసభ దేశాలు మాకు కూడా ఇవ్వండి అని ఇచ్చేస్తుంటే ఇది సిఫార్సు చేయడం జరుగుతుంది మనకి. అండ్ ఈ యుఎన్ఓలో భద్రతా మండలి చేసిన సేవ కోసం దీనికి 1988లో నోబెల్ అవార్డు కూడా శాంతి రంగంలో రావడం జరుగుతుంది. నోబెల్ అవార్డు కూడా శాంతి రంగంలో రావడం జరుగుతుంది మనకి ఇదేనన్న. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మొత్తం కూడా భద్రతా మండలికి సంబంధించిన
6 ఈ యుఎన్ కు సంబంధించి 6 ఆర్గాన్ లో ఒక ఆర్గాన్ గురించి మొత్తం కూడా మీకు మేము ముందర పెట్టడం జరిగింది. మీరు చేయవలసింది ఏంటంటే నీట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని రివిజన్ చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం నాన్న. ఏంటి సార్ అంటే మనకి అంతరిక్ష కేంద్రం లేని కక్ష ఏది? ఓకే, విచ్ ఆర్బిట్ డస్ నాట్ హ్యావ్ స్పేస్ స్టేషన్. ఓకేనన్నా, దీంట్లో ఏది అని ఇచ్చాడు. అయితే దీంట్లో చూడండి మనకి ఆప్షన్ ఏ మీర్, ఆప్షన్ బి సాల్యూట్, ఆప్షన్ సి స్కైలాబ్, ఆప్షన్ డి వాచేర్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే వాచేర్ అనేది మనకి 2016లో అడిగిన క్వశ్చన్ అన్న మనకి. ఈ వాచేర్ 1 అనే దాన్ని ఎవరు ప్రయోగించారు సార్ అంటే నాసా అనే దేశం దీన్ని ప్రయోగించడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించింది సార్ అంటే 1977లో ప్రయోగించింది. దాదాపుగా 47 ఏళ్లుగా ఇది 47 సంవత్సరాలుగా ఇది ఇంకా పనిచేస్తూనే ఉంది. వాచేయర్ అనేది మనకి ఇది. ఓకేనన్న, దీన్ని స్పేస్ ప్రోబ్ అంటాం. వాచేయర్ ని ఏమంటాం సార్ అంటే స్పేస్ ప్రోబ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనన్న, స్పేస్ ప్రోబ్ అనే పేరుతో పిలుస్తున్నాం. అయితే నాసా వాచేయర్ అనే దాన్ని ఎందుకు ప్రయోగించింది సార్ అంటే మనకి ఈ యొక్క బాహ్య గ్రహాల యొక్క అన్వేషణ కోసం. ఏది సార్ అంటే బాహ్య గ్రహాల అన్వేషణ కోసం, అన్వేషణ కోసం అంటే బాహ్య గ్రహాలు అంటే మనకి గురుడు, శని, ఇంద్రుడు అండ్ నెప్ట్యూన్ ఇలాంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పరిశోధన, వాతావరణ పరిశోధన అండ్ కొత్తగా ఉన్న ఏవైనా ఉపగ్రహాల పరిశోధన కోసం వీటిని ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఓకేనన్న, ఇది ఇటీవల దీనికి సంబంధించి ఇంకా పనిచేస్తుందని మనకు కూడా ఈ యొక్క నాసా తెలపడం జరుగుతుంది. ఈ వాచేర్ 1 కాదు, వాయోజర్ 2 కూడా ఇంకా ఇటీవల కూడా ప్రయోగించారు. ఓకే, ఏది సార్ అంటే నాసా ప్రయోగించడం జరిగినది. దీన్ని చూసుకుంటే మనకి ఈ నాసా ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1958 జూలై 29వ తారీఖున ఈ యొక్క అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్? హెడ్ క్వార్టర్ అంటే వాషింగ్టన్ డిసి అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. వాషింగ్టన్ డిసి అంటే కొలంబియా ప్రాంతంలో ఇది ఉండడం జరుగుతుంది మనకి. ఇవి ఓకే, ఈ స్కై ల్యాబ్ అండ్ మీర్ అండ్ సాల్యూట్ అనేవి ఏంటి సార్ అంటే అంతరిక్ష స్పేస్ స్టేషన్ అనేవి. అంటే స్పేస్ స్టేషన్ లేదా వీటిని ఏమనొచ్చు సార్ అంటే ల్యాబ్స్, స్పేస్ ల్యాబ్ అనే పేరుతో కూడా వీటిని పిలవవచ్చు మనము. ఓకే, ల్యాబ్ అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది మనకి. ఇది ప్రధానమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, రోహింగ్యా ముస్లింలు క్రింది వాటిలో ఏ దేశానికి చెందినవారు? చాలా చాలా ఇంపార్టెంట్, తరచుగా మన కరెంట్ అఫైర్ లో నుంచున్న వన్ ఆఫ్ ద టాపిక్ నాన్న. రోహింగ్యా అనే ముస్లింలు ఓకే ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి భూటాన్ అని. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మయన్మార్ అనే ప్రాంతంకి చెందిన వారే ఎవరు సార్ అంటే రోహింగ్యాలు అనే పేరు. అంటే ఇది ఒక ఇస్లాం మతాన్ని అనుసరించే ఒక జాతి. అంటే ఇది మయన్మార్ లోని ఎక్కడ సార్ అంటే మనకి రఖైన్ అనే స్టేట్ లో ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే రఖైన్ అనే స్టేట్ అనే ప్రాంతంలో ఎవరు సార్ అంటే మనకి రోహింగ్యా ముస్లింలు ఉండడం జరుగుతుంది మనకి. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కాదు, ఆగ్నేయ ఏషియా ఎక్కడ సార్ అంటే మనకి ఆగ్నేయ ఏషియా ప్రాంతంలో ఎక్కడ సార్ అంటే ఆగ్నేయ ఏషియా ప్రాంతంలో 1.1 మిలియన్ల మంది ఈ రోహింగ్యాలు అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఓకే, వీళ్ళని మనము శరణార్థులు అనే పేరుతో కూడా పిలుస్తాం.
శరణార్థులు అనే పేరుతో కూడా వీళ్ళను పిలవడం జరుగుతుంది మనకి. అంటే 1982 సంవత్సరంలో ఈ మయన్మార్ దేశం వీళ్ళకి పౌరసత్వం కల్పించలేదు. వీళ్ళను క్రూరంగా అణచివేయడం జరిగినది. ఎవరిని సార్ అంటే రోహింగ్యాలను. అందువలన ఆ దేశాన్ని మయన్మార్ ని వదిలి చాలా దేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, అండ్ పక్కనే ఉండే వేరే థాయిలాండ్, నేపాల్ లాంటి దేశాల్లో కావచ్చు, అండ్ బంగ్లాదేశ్ లో కూడా చొరబడడం జరిగినది. ఓకే, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా హింసించబడుతున్న మైనార్టీలో ఒకరుగా రోహింగ్యాలను యుఎన్ఓ అనేది కూడా గుర్తించడం జరిగినది. అండ్ దాని తర్వాత ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓకేనా ఆశ్రియాన్ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టింది వీళ్ళ కోసం. ఏది సార్ అంటే బంగ్లాదేశ్ అనే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ఆశ్రయాన్ అనే ఒక ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ సార్ అంటే ఆశ్రయాన్ అంటే ఈ శరణార్థులు, ముఖ్యంగా ఈ రోహింగ్యా శరణార్థులను ఆశ్రయం కల్పించడం కోసం ముఖ్యంగా ఒక దీవిలో ఎక్కడ సార్ అంటే బసంచార్ దీవి. ఏది సార్ అంటే బసంచార్ అనే దీవిలో వీళ్ళకు బంగ్లాదేశ్ అనేది వాళ్ళకు ఆశ్రయం కూడా కల్పించడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అక్రమంగా చొరబడిన వాళ్ళలో ఈ రోహింగ్యా ముస్లింలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. తరచుగా వివాదాస్పదంగా ఉండడం కూడా జరుగుతున్నారు. కాబట్టి ఇది ప్రముఖమైన మనకి ఈ రోజు సమాచారం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్, జ్ఞానపీఠ్ అవార్డును ఎప్పుడు ప్రారంభించారు? లైక్ చేయండి, ఖచ్చితంగా దీన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము చేస్తున్నది ప్రతిదీ కూడా మీకోసమే కాబట్టి మీరు కామెంట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత జనవరి నుంచి గ్రూప్ 2కు సంబంధించిన పాలిటిక్ కరెంట్ అండ్ ఎకానమిక్ కరెంట్ అఫైర్ అండ్ దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్ కూడా మేము ముందు తీసుకురావాలని రెడీగా చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు చెప్పే బదులు మనం ఎగ్జామ్ ముందు కరెక్ట్ గా చెప్తే బాగా యూటిలైజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.